సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయములో 39వ శ్లోకం గురించి తెలుసుకుందాము. వాయుర్యమోగ్నిర్వరుణస్పృశాంకాః ప్రజాప్రతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. ఈ శ్లోకము నిరాకారము గురించి తెలియచేయబడినది. వివరము: ఈ శ్లోకములో ప్రజాపతి అన్న పదమును చతుర్ముఖ బ్రహ్మ అని చాలా గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. ప్రక్కనే పితామహశ్చ అను పదమునకు అతని తండ్రిని పుట్టించినవాడు తాత అని అర్థము కలదు. అనగా బ్రహ్మ బ్రహ్మ తాతయు నీవే అని వ్రాయబడి ఉన్నది. బ్రహ్మకు తండ్రి విష్ణువు తప్ప తాత లేడని అందరికీ తెలుసు. అలాంటప్పుడు బ్రహ్మ బ్రహ్మ తాత అనడము తప్పగును. కావున ప్రజాపతి అను పదమునకు సూర్యుడన్న అర్థము సరిపోవునని గ్రహించవలెను. సూర్యుడు సూర్యుని తాత అనడము సమంజసము, సత్యము. బ్రహ్మ బ్రహ్మ తాత అని లేని తాతను చెప్పడము అసమంజసము, అసత్యము అని తెలియాలి. వాయువు, అగ్ని, యముడు, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మ బ్రహ్మ తండ్రి తాత అన్నీ నీవే అగుదువు. అట్టి నీకు మొక్కుచున్నాను, మరీ మరీ వేల మార్లు మొక్కుచున్నాను అని అర్జునుడు ఇట్లా ప్రార్థించాడు. అందరికీ నమస్కారం.